థ్యాంక్ యూ సార్. గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రివర్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లాక్డౌన్లున్నా, కర్ఫ్యూలున్నా రైతు నిరంతరం పని చేయకపోతే ఈ దేశానికి మనుగడే లేదు. కరోనా వంటి కష్టకాలంలోనూ జనం కడుపు నింపడానికి అహర్నిశలు కష్టపడుతున్న రైతన్నకు కృతజ్ఞతలు చెబుతూ ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. వ్యవసాయం మన గతం, వ్యవసాయం మన వర్తమానం, వ్యవసాయం మన భవిష్యత్తు. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలున్నా, ఎన్ని బాధ్యతలున్నా ప్రతిరోజు స్వేదం చిందించి సేద్యం చేసే రైతుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామనే ఆలోచనతో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిపాలిస్తూ ఉన్నారు. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి విక్రయించే వరకు అడుగడుగున అండదండలు అందిస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ పథకాన్ని ఆపకుండా ముందుకెళ్తున్నారు. చెప్పిన సమయానికి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆకలి, పేదరికం పైన పోరాటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి పెట్టే పెట్టుబడులే సరైన ఆయుధాలను నమ్మిన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి ఉదారంగా నిధులు కేటాయిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు, పాలకులు అనుసరించిన మొక్కుబడి వ్యవసాయ విధానాల వల్ల వ్యవసాయం దండగనే భావన ప్రబలిపోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తే నేడు మన ముఖ్యమంత్రి నేను విన్నాను, నేను ఉన్నానని వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన 23 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో సుమారు 68,000 కోట్ల రూపాయలను రైతన్నల కోసం సహాయం అందించారని చెప్పడానికి గర్విస్తూ ఉన్నా. రైతు భరోసా, పిఎం కిసాన్ కోసం 17,030 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కోసం 573 కోట్లు, ఉచిత పంట బీమా కోసం, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కోసం 1252 కోట్లు, పంట నష్టపరిహారాలుగా 1,038 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 18,343 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం 4,761 కోట్లు, ఉచిత విద్యుత్తు కోసం 17,430 కోట్లు, విద్యుత్ ఫీడర్ల ఛానళ్ల సామర్థ్యం పెంచడం కోసం 1,700 కోట్లు, శనగ పంట క్యాష్ సబ్వెన్షన్ కోసం 300 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం 1,224 కోట్లు, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర ₹1.5కే సరఫరా చేయడం కోసం 1,520 కోట్లు తదితర పథకాలు కలిపి సుమారు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతూ ఉన్నాం. ఇందులో గత ప్రభుత్వ హయాంలోని రైతులకు ఇవ్వాల్సిన బకాయిలైన వడ్డీ లేని పంట రుణాలు మరియు పావలా వడ్డీ బకాయిలు 688 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు 960 కోట్లు, పంటల బీమా బకాయిలు 716 కోట్లు, రైతులకు ఎక్సగ్రేషియా 23 కోట్లు, మొత్తం కలిపి 2,771 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం అంతే నిబద్ధతతో చెల్లించిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. మన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా అమలు చేయడంతో పాటు ఇంకా రైతుల ఆదాయాన్ని మరింత మెరుగుపరిచే దిశగా గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలు నిరంతరం అందించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రామీణ పట్టణాల్లోని రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వాటి సమగ్ర నిర్వహణ. వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని నమ్మే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అండగా నిలవాలని, నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించి కార్యరంగంలోకి దిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు రైతులకు అండగా ఉండాలని ఆయన ఆలోచన నుంచి పుట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అందాల్సిన సేవలన్నీ ఒక పద్ధతి ప్రకారం రైతులు గ్రామాల్లో అందుతున్నాయని సభకు తెలియజేస్తున్నా. రైతుల అవసరాలు తీర్చే క్రమంలో ఎక్కడా రాజీ లేకుండా ఇది లేదు అది రాదు అనే మాట వినకూడదనేది
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దీనిలో తొలి అడుగుగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడమే కాదు, ప్రతి ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి ఆర్బీకేలను గ్రామాల్లో తీర్చిదిద్దాం. ఈ రోజున రైతు భరోసా కేంద్రం అనేది గ్రామాల్లో రైతులకి ఒక కార్యాలయం. చాలా పారదర్శకమైన వ్యవస్థని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి రైతు భరోసా కేంద్రం ఒక గొప్ప సేవా కేంద్రంగా అవతరించింది. ఈ ఆర్బీకేలు నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, శిక్షణ మరియు వ్యవసాయ విస్తరణ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మరియు విక్రయం, వ్యవసాయ సంబంధిత సమీకృత సలహా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా పథకాల సామాజిక తనిఖీ ఈ రైతు భరోసా కేంద్రాల వద్దనే జరుగుతోంది. మా ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలని పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి రైతు ముంగిటే తమ పంటల కొనుగోలు చేపట్టాలనే బృహత్తర కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో నెలకొల్పిన 10,544 రైతు భరోసా కేంద్రాలకు తోడుగా కొత్తగా 234 అర్బన్ కేంద్రాలు కలిపి మొత్తం 1,778 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రైతు భరోసా కేంద్రాలకు వివిధ ఉత్పాదకాలు నిల్వ చేసి అందించడానికి 65 హబ్బులు ఉన్న సంఖ్యని 154కి పెంచి మరింత త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకు ఇన్ని సేవలు అందిస్తున్న ఈ రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలనే సంకల్పంతో ఒక్కొక్క భవనానికి 21.80 లక్షల వ్యయంతో మొత్తం 10,417 రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులని ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల పరిధిలోని విజ్ఞాన కేంద్రాల ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడులు నిర్వహించి శాస్త్రీయమైన సేంద్రియ వ్యవసాయం దిశగా 5.65 లక్షల రైతుల సాధికారిత సాధిస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు సంఘాలను ఎంపిక చేసి 10,246 కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నాం. నాణ్యమైన వ్యవసాయ యంత్ర పరికరాలను 40% రాయితీతో సమకూర్చి వాటిని తోటి రైతులకు అద్దెకిప్పించడం ద్వారా ఒక ఉభయ తారకంగా ఉండేలా పథకాన్ని తీర్చిదిద్దాం ఈ ఏడాది అమలు చేస్తున్నాం. అంతేకాకుండా నిరంతరం రైతులకు ఈ కేంద్రాల ద్వారా వారికి వివిధ పంటల్లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో రైతు భరోసా కేంద్రాల్లో అమర్చిన సైనేజీ టీవీల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలతో పాటుగా జిల్లా వనరుల కేంద్రాల ద్వారా క్షేత్ర పరిశీలన సందర్శనలు నిర్వహించి రైతులు పండించే పంటల్లోని సమస్యలకు పరిష్కారం కూడా అందిస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్ర నిధులతో బడ్జెట్ నందు 128 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి మాట ఇచ్చినట్లుగానే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అమలు కొనసాగుతోందని సగర్వంగా సభకు తెలియజేస్తూ ఉన్నా. ఈ పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 3 విడతల దిగ్విజయంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 రూపాయల చొప్పున 51.95 లక్షల రైతు కుటుంబాలకు 6,928 కోట్లు జమ చేయడం జరిగింది. మొదటి విడతగా మే మాసంలో అందించిన ఆర్థిక సహాయం మరియు అక్టోబర్ మాసంలో అందించిన రెండవ విడత సహాయం రైతులు ఆయా పంట కాలంలో విత్తనాల కొనుగోలుకు కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఎంతగానో ఉపయోగపడి లక్ష్య సిద్ధి జరిగిందని ప్రత్యక్షంగా మనం గమనించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులు అంటే ROFR పట్టాదారులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదనే విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా గత సంవత్సరం దేశమంతా లాక్డౌన్ నిబంధనలో ఉండి ఆర్థిక రంగం కుదేలైన తరుణంలో కూడా ఎక్కడా రాజీ లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరానికి గాను మొదటి విడత ఆర్థిక సహాయం 13 మే 2021న 52.38 లక్షల రైతు కుటుంబాలకు 3,928.88 కోట్లు అందించాం. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 17,029.88 లక్షల రూపాయలు అందించాం. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నా. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి 15,279 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో 17,029,88 రూపాయల వారి అకౌంట్లో వేశారంటే ఈ ఒక్క పోలిక చాలు నికార్సైన నిబద్ధత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులకు మేలు జరుగుతుందో చెప్పడానికని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రతిసారి అంతకుముందు ప్రభుత్వంలో ఏ విధంగా రైతులకు ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులకి సాయం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆర్బీకే స్థాయిలో విత్తన పంపిణీ అధ్యక్ష, రైతు ముంగిటికే విత్తనం చేరాలన్నది మన ముఖ్యమంత్రి గారి బలమైన సంకల్పం. ఎందుకంటే విత్తనం కోసం సుదూర ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు, క్యూ లైన్లు, పోలీసు పహారా ఇవన్నీ మొన్నటి మాట. దీన్ని పూర్తిగా మార్చివేసి రైతులు తమకు కావలసిన విత్తనం కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు, వారికి రాయితీ విత్తనం కానీ మరే ఇతర విత్తనాలు కానీ వారి గ్రామంలోనే పొందవచ్చు అన్నది నేటి మాట. ఎస్ సార్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు అధ్యక్ష. మరొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొలిసారిగా టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలను కూడా సేకరించి రైతులకే ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దీనిలో తొలి అడుగుగా ఖరీఫ్ 2020 సీజన్లో 13.96 లక్షల మంది రైతులకు 6.99 లక్షల క్వింటాల నాణ్యమైన విత్తనాలను, అలాగే రబీ 2020-21లో 2.29 లక్షల క్వింటాళ్ళు 3.04 లక్షల మందికి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ స్థాయిలో పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంత ముందే చెప్పినట్టుగా రైతుల నుంచి సేకరించి శుద్ధి చేసి రైతులకు ఇవ్వడం అనేది తొలిసారి అధ్యక్ష. 2000 గత ఏడాది రైతులకు మేలు చేసే విధంగా నాణ్యతలో రాజీ పడకుండా అవసరమైతే ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు, విత్తనం నుంచి కూడా నాణ్యత అనేది అందాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లాక్డౌన్లు వచ్చినా, కర్ఫ్యూలు వచ్చినా విత్తన పంపిణీ కొనసాగుతుందనేది మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరానికి గాను రాయితీ విత్తనాల సరఫరా కోసం 100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఎన్నికల ముందే నిర్ణయించిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. గతంలో పంటల బీమా పథకం అమలు రైతుకు చాలా ఆర్థిక భారమై నమోదు ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. రైతులకు సరైన అవగాహన లేని కారణంగా ప్రీమియం భారం వల్ల ఈ పథకంలో చేరలేక నిస్సహాయంగా ఉండేవారు. పథకంలో చేరిన పరిహారం వివరాలు తెలియకపోవడం వల్ల పంటల బీమా అనేది ఏనాడు రైతుకు ధీమా కల్పించలేకపోయింది. రైతు సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా బీమా పరిధిలో తెచ్చే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించాం. దేశంలోనే రైతులపై ₹1 కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్న రాష్ట్రం మనదే అని తెలియజేయడానికి నేనెంతో గర్విస్తూ ఉన్నా. ఈ దిశలోనే 2019 ఖరీఫ్ కాలానికి సంబంధించిన అర్హులైన 9.48 లక్షల మందికి 1252 కోట్లు నేరుగా క్లెయిమ్ చెల్లించాం. అంతేకాకుండా 2020 సంవత్సరం ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి అన్ని పంటల దిగుబడుల మదింపు కార్యక్రమం పూర్తి చేసుకుని బీమా క్లెయిములు మే 25, 2021 రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. బీమా క్లెయిములు అనేవి సీజన్ పూర్తయిన వెంటనే రైతులకు చెల్లించాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈ దిశగానే 2020 ఖరీఫ్ పంటల బీమా పరిహారం చెల్లింపులు ఒక రికార్డు స్థాయిలో రైతులకు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి కూడా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదైన అన్ని నోటిఫై చేసిన పంటలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలియజేస్తూ ఉన్నా.
అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక విషయం కూడా తీసుకురావాలి అధ్యక్ష సభ దృష్టికి. బాబు గారి బాకీలు అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించడం నవరత్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్ని అమలు చేయడమే కాదు అధ్యక్ష, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన బాకీలను కూడా చెల్లించకపోతే ఓల్డ్ క్లియరెన్సెస్ అధ్యక్ష, పంటల బీమాకి సంబంధించి 716 కోట్లు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి 688 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించిన విషయాన్ని సభకి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అధ్యక్ష, రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, దీనికోసం అన్ని విధాలా చేయూతను అందిస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మొదటి సంవత్సరమే ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏటా ఈ వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ₹1,00,000 లోపు తీసుకున్న పంట రుణాలన్నిటికీ పూర్తి వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. మన రాష్ట్రంలో సాగుదారుల్లో 82% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వారిపై వడ్డీ భారం పడకూడదని, వారి అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు తిరగకూడదనే మంచి ఉద్దేశంతో, అదేవిధంగా బ్యాంకులకు కూడా క్రమశిక్షణ తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నా. ఈ పథకం అమలుకు 2021-22 సంవత్సరంలో బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, వ్యవసాయ సలహా మండళ్లు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను బట్టి మార్కెట్లో ఆయా పంటలకు ఉన్న డిమాండ్ను అనుసరించి ఎప్పటికప్పుడు పంటల ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. పంటల ప్రణాళికలను ఏదో 4 గోడల మధ్య కూర్చుని తయారు చేయడం కాదు, రైతుల భాగస్వామ్యంతోనే క్రాప్ ప్లానింగ్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్ర స్థాయిలోనూ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మండల ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ప్రతి నెల, ప్రతి సీజన్లోనూ క్రమం తప్పకుండా రైతులు సమావేశమై ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి పంటల ప్రణాళికలు ఏ విధంగా ఉండాలని నిర్దేశించుకుంటారు. ఈ విధంగా క్షేత్రస్థాయి నుంచి వేలాది మంది రైతులు, అధికారులు, అదేవిధంగా శాస్త్రజ్ఞులు కలిసి కూర్చుని పంటల ప్రణాళికలను చేసే విధానం దేశంలోనే ఎక్కడా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దీని ద్వారా వేలాది మంది రైతులు అవసరమైన సలహా సూచనలు ప్రభుత్వానికి ఇస్తారు. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిగా ఈ వ్యవసాయ సలహా మండళ్ల పాత్ర గణనీయంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అధ్యక్ష, డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడి రైతుల శిక్షణ క్షేత్రస్థాయిలోనే జరగాలి, వారి పొలాల్లోనే వారికి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడి పథకాన్ని చాలా శక్తివంతంగా అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం వైఎస్ఆర్ పొలం బడి మాత్రమే కాకుండా మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి కార్యక్రమాల్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నా. రైతులు తమ పంట పరిస్థితుల్ని పరిశీలించుకుంటూ వాతావరణ స్థితిగతులకు లోబడి ఏ విధంగా ఏ సాగు విధానాలను అవలంబించాలనే శిక్షణను తీసుకునే విధంగా వైఎస్ఆర్ పొలం బడులు నిర్వహిస్తున్నాం. 2020-21లో 18,840 పొలం బడులను ఆర్బీకేల స్థాయిలో నిర్వహించగా దాదాపు 5,65,000 మంది రైతులు వీటిలో పాల్గొన్నారు. దీనికోసం దాదాపుగా 33.91 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని తెలియజేస్తున్నా. 2021-22 సంవత్సరంలో 20,858 పొలంబడి కార్యక్రమాల్ని 5 లక్షల ఎకరాల్లో 6.25 లక్షల మందితో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పొలంబడి నిర్వహణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా 61.91 కోట్లు 2021-22 బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, సేంద్రియ వ్యవసాయ విధానం, ఆర్గానిక్ పాలసీ. ఈ ఏడాది సేంద్రియ వ్యవసాయ విధానాన్ని, ఆర్గానిక్ పాలసీని తీసుకురాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, అదేవిధంగా భూమి సారాన్ని కాపాడడం, రెండింటి కోసం ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలకి పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజారోగ్యాన్ని కాపాడుతూ మనం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశాలతో త్వరలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం, అదేవిధంగా భూసారాన్ని పరిరక్షించడం, సేంద్రియ పద్ధతులను పాటించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఈ పాలసీలో ఉంటాయి. దీనికోసం నిపుణులు, శాస్త్రజ్ఞులు, అధికారులతో కమిటీని నియమించాం. త్వరలోనే నివేదిక వచ్చిన వెంటనే వచ్చే ఖరీఫ్ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని తెలియజేస్తున్నా.
కొన్ని జిల్లాల్లో అధికంగా పురుగు మందులు వినియోగిస్తున్న విషయాన్ని కూడా గుర్తించాం. వాటిని తగ్గించడం కోసం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం కోసం ఒక ప్రత్యేక శాఖ పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ APCNF ను రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తోంది. దీనిలో చిన్న సన్నకారు అదేవిధంగా మహిళా స్వయం సంఘాల రైతులకి శిక్షణ ఇస్తున్నాం. దీనికోసం 2021-22లో దాదాపుగా 3011 గ్రామ పంచాయతీల్లోనూ జర్మన్ ప్రభుత్వ అభివృద్ధి బ్యాంకు రుణం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో 719 గ్రామ పంచాయతీల్లోనూ APNCF కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నా. 2021-22 సంవత్సరంలో APCNF కింద 311.62 కోట్ల రూపాయలు వ్యయించేయాలని ప్రతిపాదిస్తున్నాం. ఇందులో కేంద్ర ప్రాయోజిత పథకాలు KFW, PKVY మరియు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నాం. అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు విత్తనాలైన, ఎరువులైన, పురుగు మందులైన తనిఖీ చేసి నాణ్యత పరిశీలించిన తర్వాతే గ్రామాల్లో కనిపించాలి, రైతు పొలాల్లో కనిపించాలనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. ఈ ప్రభుత్వం దానికోసం ప్రతి నియోజకవర్గంలోనూ అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలని, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల నిర్మాణం జోరుగా సాగుతోంది. వచ్చే ఖరీఫ్ నాటికి వీటిని అందుబాటులో తీసుకురావడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్పుట్లను కూడా తనిఖీ చేసి నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 2021-22 బడ్జెట్లో 88.57 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ప్రకృతి విపత్తుల సహాయ నిధి. ప్రకృతి విపత్తు వచ్చి ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందే నష్టపోతే ప్రభుత్వం చేయాల్సిన సాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తే రైతు కష్టానికి విలువే ఉంటుంది. రైతుకు మనం చేసే సాయానికి గౌరవం ఏముంటుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ ఆలోచన ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారం ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. పంట నష్టానికి పరిహారం ఇచ్చే విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని విధంగా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు దెబ్బతిన్నప్పుడు రైతుల్ని సకాలంలో ఆదుకుని పంట నష్టపరిహారం వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. గత ఏడాది నుంచి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా ఏ సీజన్లో పంట నష్టపరిహారం ఆ సీజన్లోనే రైతులకు అందించామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 3 లేదా 4 ఏళ్లు కూడా పట్టేది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పంట నష్టాలను కూడా ఈ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత పరిహారం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఇందులో భాగంగా ఈ పంట నష్టపరిహారాల మంజూరు కార్యక్రమాన్ని పరిశీలించినప్పుడు ఖరీఫ్ 2020 పంట కాలంలో జూన్ నెల మొదలుకొని అక్టోబర్ వరకు వివిధ దశల్లో 3.80 లక్షల మంది రైతులు 4.65 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటల నష్టాన్ని అంచనా వేసి తక్షణమే స్పందించి 285.51 కోట్ల రూపాయలు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ముఖ్యమంత్రి గారు ఒక బటన్ నొక్కడం ద్వారా రైతు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నవంబర్ నెలలో సంభవించిన నివర్ తుపాను కారణంగా వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు 12.01 లక్షల ఎకరాలు నష్టపోగా 8.34 లక్షల మంది రైతులకు 645.99 కోట్లు డిసెంబర్ నెలలోనే నేరుగా జమ చేయడాన్ని ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నా. దీన్ని బట్టి రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధత ఏ విధంగా ఉందో ఈ సభలో ప్రస్తావిస్తున్నాను. ఈ విధంగానే 2019-20 సంవత్సరంలో దెబ్బతిన్న అన్ని పంటల తాలూకా 1.56 లక్షల మంది రైతులకు 123.69 కోట్లు గత ఏడాది చెల్లించామని కూడా తెలియజేస్తున్నా. గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల కారణంగా సహాయం అందించడమే కాదు, ఎన్నికలకు ముందే ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల నిధిని 2,000 కోట్లు ఏర్పాటు చేస్తామని ఆనాడు ప్రకటించిన మాట అక్షర సత్యం చేసి చూపించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఏ నష్టం జరిగినా తక్షణమే సాయం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఏ పథకాన్ని ఆపకుండా అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద
2021-22 బడ్జెట్లో 2,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు ఎక్సగ్రేషియా. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కృషితో వివిధ పథకాలను అందించడమే కాకుండా ప్రతి దశలోనూ రైతులకు చేయూతగా, వారి చేయి పట్టి నడిపించేదిగా ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. గతంలో మాదిరి కాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా దురదృష్టవశాత్తు నష్టపోయిన రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వారిని తక్షణమే ఆదుకోవడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆర్థిక సహాయం అందని వారి కుటుంబాలను పునఃపరిశీలించి అటువంటి 462 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతుల ఎక్సగ్రేషియా కోసం 2021-22 బడ్జెట్లో 20 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖకు 2021-22 సంవత్సర బడ్జెట్లో 14,049.29 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, మార్కెటింగ్ గురించి అధ్యక్ష, ధరల స్థిరీకరణ నిధి రైతు పంటను పండించడం ఎంత ముఖ్యమో దాన్ని గిట్టుబాటు ధరకు విక్రయించడం కూడా అంతే ముఖ్యం. సకాలంలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాకు చెప్తుంటారు. ఈరోజు గ్రామ స్థాయిలోనే కొనుగోలు నిర్వహించాలని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో చాలా శ్రద్ధతో ఈ ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థని ఆధునీకరిస్తున్న విషయాన్ని మీకు వివరించబోతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందే చెప్పిన విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2020-21 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడిన జనజీవనాన్ని స్తంభింపజేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖను ఏ విధంగా అయితే సమీక్షించి తగు నిర్ణయాలు, ఆదేశాలు ఇచ్చారో అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి కూడా రోజు సమీక్షించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధరకి లభించాల్సిందే అన్న సంకల్పంతో మాకు దిశానిర్దేశాన్ని చేసిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎంత భారం పడినా రైతులను ఆదుకోవాల్సిందేననే ఆలోచనతో మొట్టమొదటిసారిగా పెరిషబుల్ గూడ్స్ని, అంటే నిల్వ ఉంచలేని పంట ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసి మార్కెట్లో పంపిణీ చేశాం. మార్కెటింగ్ శాఖ మొట్టమొదటిసారిగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో COVID-19 లాక్డౌన్ సమయంలో ధరల స్థిరీకరణ కోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చించిన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో 39.21 లక్షల మెట్రిక్ టన్నుల అరటి, బత్తాయి, మొక్కజొన్న, జొన్న, టమాటో, ఉల్లి, పసుపు, వేరుశెనగ మరియు ధాన్యాన్ని 8,467 కోట్లతో సేకరించినట్లుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం గత ఏడాది లాక్డౌన్ సమయంలోని అంకెలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో పొగాకు రైతులను ఆదుకునేందుకు పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడం ఒక విశేషంగా భావిస్తున్నాం. ఆర్థికంగా నష్టపోయినా ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. జూలై 1, 2020 నుంచి ఎస్సీవీ పొగాకును అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మార్కెట్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాం. ఆ ప్రకారం 119 కోట్ల వ్యయంతో 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేశాం. ఈ కొనుగోళ్లలో 3వ స్థానంలో ప్రభుత్వం నిలబడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖరీఫ్ 2020 సీజన్లో ఏపీ మార్క్ఫెడ్, పౌర సరఫరాల శాఖ, ఆయిల్ ఫెడ్ ద్వారా 10,360 కోట్ల విలువైన 51.53 లక్షల మెట్రిక్ టన్నుల వరి, మొక్కజొన్న, సజ్జలు, రాగి, కొర్రలు, వేరుశనగ పంట ఉత్పత్తులను సేకరించాం. రబీ 2020-21 సీజన్లో 2,335 కోట్ల విలువైన 12.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి, శనగ, కంది, జొన్న, మొక్కజొన్న పంట ఉత్పత్తులను ఇప్పటి వరకు సేకరించామని తెలియజేస్తున్నాం. మొత్తంగా జూన్ 2019 నుంచి మే 2021 వరకు మార్కెటింగ్ శాఖ 5,806 కోట్లతో 16.46 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ పంటలను సేకరించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 25,976 కోట్లతో పౌర సరఫరాల శాఖ 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ మొత్తం చూసినప్పుడు
31,782 కోట్ల విలువ కలిగిన 157 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే కొనుగోలు రికార్డుగా కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈ సందర్భంగా మరొక విషయం కూడా చెప్పాలి. గత ప్రభుత్వం తాము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 3,557 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసింది. అదే సమయానికి ఏడాదిన్నర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5,806 కోట్ల రూపాయల విలువ కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేశాం. 5 ఏళ్ల కాలంలో వారు చేసిన దానికన్నా ఏడాదిన్నర కాలంలో దాదాపుగా రెట్టింపుగా చేశామనే విషయాన్ని చెబుతా ఉన్నాను అధ్యక్ష. ఒక చేతల ముఖ్యమంత్రికి, ఒక మాటల ముఖ్యమంత్రికి ఉన్న తేడాని చెప్పడం కోసం దీన్ని ప్రస్తావించా. ఈ ఏడాది కూడా ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం పంట విక్రయ నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్దు కింద 500 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. సీఎం యాప్ అధ్యక్ష, గ్రామ స్థాయిలో ప్రతిరోజు వ్యవసాయ ధరలను, ఆ గ్రామాల్లో ఉన్న పంటల ధరలను నమోదు చేసే విధానాన్ని తీసుకొచ్చాం. సీఎం యాప్ పేరిట ఒక యాప్ను సిద్ధం చేసి ప్రతిరోజు ప్రతి గ్రామంలో అక్కడ ఏ పంటల ఉత్పత్తులు ఉన్నాయి, ఏ ధరలు పలుకుతున్నాయి అనేది నమోదు చేస్తాం. వాటిని ప్రతిరోజు సేకరించి రాష్ట్ర స్థాయిలో దాన్ని సమీక్షించుకుని అవసరమైన దగ్గర మార్కెట్ జోక్యం చేసుకోవడం ద్వారా మార్కెటింగ్ శాఖకు పూర్తి వెసులుబాటు కల్పించిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 2021-22 చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఈ సంతకం విధానాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా పారదర్శకతను గుర్తించడం కోసం ప్రతి గన్నీ బ్యాగు, అంటే ప్రతి గోని సంచి పైన కూడా QR ట్యాగులు అనుసంధానం చేశాం. ఇది కాకుండా బయోమెట్రిక్ నిర్ధారణ చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయడం వంటి చర్యలు చేపట్టాం. మరొక ముందడుగు వేసి దేశంలోని వ్యాపారులతో సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఏపీ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొడ్యూస్. గ్రామ స్థాయిలో సార్ ఈ సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఫామ్ మార్కెట్ పేరిట ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనున్నామని, ఈ కోవలో ఇది మొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రైతు ఉత్పత్తులను ఎక్కడి నుంచైనా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నమోదు చేసుకుని విక్రయించుకునే వీలు కలుగుతోంది. దేశంలో ఏ వ్యాపారైనా సరే నేరుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తున్నాం. దీనివల్ల పోటీతత్వం పెరిగి రైతుకు నేరుగా వారి సరుకును వారే విక్రయించుకునే అవకాశం రావడం వల్ల తగిన ఆదాయం లభించబోతుందని తెలియజేస్తున్నా. నివర్ తుఫాన్లో పెద్ద ఎత్తున ధాన్యం దెబ్బతిన్నప్పుడు మొట్టమొదటిసారిగా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం గత సీజన్లో నష్టపోయిన రైతులకు ఆదాయం కోల్పోకుండా ప్రభుత్వం తరపున గ్రేడెడ్ MSP విధానం తీసుకొచ్చి కొనుగోలు చేశామని తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో SC, ST, BC మైనార్టీ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకి మరింత బలాన్నిచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే అని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నాడు నేడు పద్ధతిలో మార్కెట్ యార్డులను ఆధునీకరిస్తున్నాం. అధ్యక్ష, బహుళకారక ప్రయోజన కేంద్రాలు, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలంటే వాటి నాణ్యతను పెంచాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకే ప్రతి గ్రామంలో కూడా అవసరమైన అన్ని మౌలిక వస్తువులు కల్పించాలనే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏడాది చేపడుతున్నాం. ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ప్రతి గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనకు సుమారు 14,000 కోట్ల రూపాయల వ్యయంతో కలిగిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఈ ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఉంటాయి. ప్రతి గ్రామంలోనూ అవసరమైన యంత్ర సామాగ్రి, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, కోల్డ్ రూమ్స్, పంటలను ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్స్, ప్రాథమిక ప్రాసెసింగ్ పరికరాలు, పంట కోత నాణ్యత పెంచే సామాగ్రి, గ్రేడింగ్ సార్టింగ్ మిషనరీ, నాణ్యత పరీక్షా పరికరాలు,
ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా. నాబార్డు, ఎన్సిడిసి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దీనికోసం నిధులను సమకూర్చే ప్రణాళికను సిద్ధం చేశాం. తొలి దశగా ఈ ఏడాది గోడౌన్ నిర్మాణాన్ని ప్రతి గ్రామంలోని ప్రారంభిస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. గ్రామాల్లో రైతు తమ పంట ఉత్పత్తుల నాణ్యత పెంచుకుని నేరుగా వ్యాపారులతో అనుసంధానమై ఈ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముకునే స్థాయికి ఈ వ్యవస్థను తీసుకురావాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే కాకుండా అవసరమైతే సరైన ధర దక్కే వరకు వీటిని గోడౌన్లోనో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే సదుపాయాలు గ్రామాల్లో కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దీనిలో సహకార వ్యవస్థని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలని కూడా భాగస్వామ్యం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 610.80 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ అధ్యక్ష, సహకార ఉద్యమంలో ఉన్న మాధుర్యం బలహీన వర్గాల ప్రజలను సంఘటితపరుస్తుందని మహాత్మా గాంధీ అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేస్తానని, పునఃవ్యవస్థీకరిస్తానని ఆనాడు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా అడుగులు వేయించారని తెలియజేస్తున్నాం. ప్రధానంగా నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాబ్కాన్స్తో మొత్తం రాష్ట్రంలోని క్షేత్రస్థాయి నుంచి ఆప్కా వరకు సహకార వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలనే దానికోసం ఒక అధ్యయనం చేయించాం. ఈ నివేదిక ఇటీవలే అందినప్పుడు దీనిపైన సుదీర్ఘంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. సహకార వ్యవస్థ బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కొన్ని సంచలనమైన కీలక నిర్ణయాలు తీసుకునే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాం. గతంలో ఒకసారి ఒక సొసైటీలో కానీ, ఒక కేంద్ర సహకార బ్యాంకులో కానీ ఉద్యోగంలో చేరితే అక్కడే పదవి విరమణ చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక మానవ వనరుల విధానం HR పాలసీని రూపొందించి అమలుకు కూడా మార్గదర్శకాలని జారీ చేశాం. 2051 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లోని, అదేవిధంగా కేంద్ర సహకార బ్యాంకుల్లోనూ వివిధ దశల్లో కార్యక్రమాన్ని చేపడుతున్నాం. DCCBలో కూడా HR పాలసీని తీసుకొచ్చాం. ఇదే కాకుండా ఇప్పటి వరకు ప్యాక్స్ల్లో కనీసం కంప్యూటరీకరణ జరగలే. ఈ ఏడాది ప్యాక్స్లన్నింటిలో కూడా కంప్యూటరీకరిస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి అన్ని దశల్లోనూ ఆప్కా వరకు పూర్తిగా అనుసంధానం చేయబోతున్నాం. గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నాం. దాంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులను పెద్ద ఎత్తున రైతులకు అందించాలని, పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది దీనికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశాం. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి 2020-21 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలను రైతు భరోసా కేంద్ర స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేయడానికి ప్రతిపాదించింది. ఈ పథకం కింద నాబార్డు రీఫైనాన్స్ కల్పిస్తుంది. నాబార్డు వారి ఈ ప్రాజెక్టు మొదటి దశకు 659.47 కోట్లు, రెండో దశకు 925.13 కోట్లు ఆమోదించారు. పంట ఉత్పత్తులను రైతుల పొలాల్లోనే కొనుగోలు చేసే విధానాన్ని అభివృద్ధి చేయడానికి, పంట కోత ముందు, పంట కోత తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతి RBK స్థాయిలోని బహుళార్థ సాధక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ తత్సంబంధ రంగాలకు 2718.11 కోట్ల కేటాయింపు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అధ్యక్ష, సమీకృత సహకార అభివృద్ధి పథకం ఫేజ్ 2, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సమీకృత సహకార అభివృద్ధి పథకం ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో చిత్తూరు, కర్నూలు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో 609.39 కోట్ల వ్యయ ప్రతిపాదనలను మంజూరు చేశాం. ఈ పథకం కాల పరిమితి 5 ఏళ్లు. 2019-20, 2021 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 122.44 కోట్ల నిధులను మంజూరు చేసింది. మొదటి సంవత్సరం అమల్లో 64 గిడ్డంగుల నిర్మాణ పనులు, 44 పాత గిడ్డంగుల మరమ్మత్తు పనులు, ఇతర కార్యాలయ భవన నిర్మాణాల పనులు ఈ టెండర్ విధానంలో చేపడుతున్నాం. ఈ పథకం యొక్క ఇతర విభాగంలో అధీకృత మూలధనం, మార్జిన్ మనీని సహకార సంఘాలకు, జిల్లా మహిళా సమాఖ్యలు, ఇతర సహకార సంఘాల ద్వారా స్వయం సహాయక గ్రూపులకు, ఉమ్మడి బాధ్యత గ్రూపులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. 5 సంవత్సరాల వ్యవధిలో 3 ప్రాజెక్టుల అమలు ద్వారా 1761 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఇతర సహకార సంఘాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గిడ్డంగులు, కార్యాలయ భవనాలు నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సహకార శాఖకు సంబంధించి 2021-22 సంవత్సరానికి బడ్జెట్లో 303.04 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ పైన ప్రత్యేక దృష్టి. అధ్యక్ష, ఎన్హాన్సింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఈజ్ ద కీ ఫర్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రియల్
మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ గ్రోత్. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాట అధ్యక్ష. కేవలం పంటలు పండించి వాటిని ఉన్నట్టుగా విక్రయిస్తే దానివల్ల ఫలితం ఉండదు. రైతులకు ఆశించిన ఆదాయం రాదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనికోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు తమ పంటలకు అదనపు విలువను చేకూర్చుకుని అధిక లాభాలు పొందగలిగే విధంగా ఆహార శుద్ధి పరిశ్రమలను రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సుమారు 2,850 కోట్ల రూపాయల వ్యయం కాగలిగిన ఒక ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పరిశ్రమను నడపడం కోసం అవసరమైతే పెద్ద సంస్థలతో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నాం. ప్రధానంగా అరటి, టమాటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల ప్రాసెసింగ్ను ఇక్కడ నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరితగతిన పాడైపోయి నిల్వ ఉండని పంటల్ని రైతుకు అధిక ఆదాయం ఇచ్చే పంటలుగా మార్పు చేయడం దీంట్లో ఒక ముఖ్య అంశంగా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజీని దీనికి అనుసంధానం చేస్తాం. అదేవిధంగా 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను 460 కోట్ల వ్యయంతో వచ్చే 2020-25 మధ్యకాలంలో అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, ఇంక్యుబేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోనూ ఒక ఆహార పరీక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి కూడా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి గాను ఆహార శుద్ధి శాఖ కోసం 186.91 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఉద్యాన శాఖ. ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్ట, కరువు ప్రాంతాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రంలో మొత్తం ఉద్యాన పంటల విస్తీర్ణం 17.84 లక్షల హెక్టార్లు ఉండగా 312.34 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాం. పెద్ద ఎత్తున కూరగాయలను ఉత్పత్తి చేస్తున్నాం. ఆయిల్ పామ్, బొప్పాయి, లైమ్, కోకో, టమాటా, కొబ్బరి, మిరప ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నా. జాతీయ స్థాయిలో సూక్ష్మ సేద్యం అమల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. దేశంలోనే 10 అగ్రగామి జిల్లాల్లో 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ చెందినవని తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగులో సమీకృత కోత, అనంతర సమగ్ర యాజమాన్య పద్ధతులను అమలు చేయడం, ఉత్పత్తుల విలువను పెంచడం, దేశీయ అంతర్జాతీయ ఎగుమతులు ప్రోత్సహిస్తూ రైతుల నికర ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏడాది అరటి ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడమే కాకుండా జాతీయ అరటి పరిశోధనా స్థానం తిరుచిరాపల్లి చేత ఎగుమతి ప్రోత్సాహానికి ప్రశంసలు పొందాం. పంట కోత మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా మొత్తం 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 కొత్త కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్, సార్టింగ్, క్లీనింగ్, ప్రీ కూలింగ్, శీతలీకరణ సౌకర్యాలతో 7 కొత్త ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సౌరశక్తితో 5 కోల్డ్ స్టోర్ రూములు ఏర్పాటు చేసి అగ్రిగేషన్, ప్రత్యక్ష మార్కెటింగ్, పంట కోత నష్టాలను తగ్గించామని చెప్పి తెలియజేస్తున్నా. నాబార్డు సంస్థ మొదటిగా మన రాష్ట్రానికి సూక్ష్మ సేద్యంలో అదనపు రాయితీ కల్పించేందుకు మైక్రో ఇరిగేషన్ ఫండ్ను 613 కోట్లను కేటాయించి విడుదల చేసింది. ఇది మన రాష్ట్ర ఉత్తమ పనితీరుకు నిదర్శనమని ఈ సందర్భంగా గౌరవ సభకు తెలియజేస్తున్నా. ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, నాణ్యత పెంపు కోసం తోటబడి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశ చరిత్రలో కొన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర ప్రకటించడం బహుశా ఎక్కడా జరగదు. అలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింతగా అండగా నిలిచారు. అరటి, పసుపు, ఉల్లి, చీని, మిరప ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించిన విషయాన్ని సభకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా కూడా ఈ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మద్దతు ధరలను ప్రకటించలేదు. అలా ప్రకటించిన పెద్ద మనసున్న నాయకుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరొకసారి సభ దృష్టికి తెస్తున్నాం. హార్టికల్చర్ రంగంలో 251 FPOలను ఏర్పాటు చేశాం. వీటిలో వ్యాపార ప్రణాళికలను అమలు చేయడానికి 91 FPOలకు 14.97 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఆయన దృష్టికి వచ్చిన సమస్యల్లో
ఆయిల్ పామ్ రైతుల సమస్య ఒకటి. తెలంగాణ రైతులతో సమానంగా ధర ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చారిత్రాత్మకం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఆయిల్ పామ్ రైతులతో సమానంగా మన రైతులకు మేలు చేకూరే విధంగా 80 కోట్లు చెల్లించాం. ఈ ఏడాది తెలంగాణ OER అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్తో సమానంగా మన రాష్ట్రంలో కూడా అదే ధర చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. జీవో జారీ చేసి విజయవంతంగా అమలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆయిల్ పామ్ టన్ను సుమారు 7,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 18,000 వరకు ధర పలుకుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్థానిక మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా కోవిడ్-19 యొక్క క్లిష్టమైన లాక్డౌన్ కాలంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు కూరగాయలను FPO ఉద్యాన రైతుల సహాయంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పళ్ళు కూరగాయల కిట్లను వేరువేరుగా తయారు చేసి విక్రయించాం. 9 లక్షల పండ్లు కూరగాయల సామాగ్రిని వివిధ కాలనీలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉద్యాన రైతులు తమ ఉత్పత్తులను కోవిడ్-19 సమయంలో మార్కెట్ చేశారు. 3 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఒక అరటి ఎగుమతిదారుతో ప్రారంభం కాగా ఈ సంవత్సరం 8 మంది ఎగుమతిదారులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఇది రైతులకు ఒక వరం. గత ఏడాది ఇదే కాలంలో 2,000 మెట్రిక్ టన్నులతో ఎగుమతులు పోలిస్తే ఇప్పటి వరకు ఈ ఏడాది 90,000 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేశామని చెప్పి తెలియజేస్తున్నా. దేశంలోనే మొట్టమొదటిసారిగా అరటి రైతుకు కాన్కార్ సంస్థ సహకారం ద్వారా తాడిపత్రి నుంచి ముంబై, JNPT విమానాశ్రయం నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా 1,450 మెట్రిక్ టన్నుల మామిడి తిరుపతి నుంచి, 30 మెట్రిక్ టన్నులు నూజివీడ్ నుంచి యూరప్, ఆసియా, పసిఫిక్ మరియు మధ్య పాశ్చాత్య దేశాలకు ఎగుమతి అయింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తరణ పథకంలో భాగంగా సుమారు 1,00,000 అదనపు ఎకరాల్లో నూతన పంటలను క్లస్టర్లలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదిస్తున్నాం. రైతుల ఆదాయం పెంచడం, అదేవిధంగా అధిక రాబడిని సాధించడం కోసం కొన్ని పథకాలను కూడా రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో సహా మరికొన్ని ప్రాయోజిత పథకాలని వీటికి అనుసంధానం చేస్తున్నాం. అంతర పంటల అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. పాత తోటల స్థానంలో ఆయిల్ పామ్ కొబ్బరి తోటలను కొత్తగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2021-22 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకి 537.03 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, పట్టు పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ. ఇది గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. ఈ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉంది. పట్టుదారం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలో ఉత్తమ బయోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును ప్రభుత్వం అందుకుంది. మల్బరీ మొక్కకు తక్కువ నీరు అవసరం ఉన్నందున వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి కరువు పీడిత ప్రాంతాలకు పట్టు పరిశ్రమ సరైంది. ప్రభుత్వం మల్బరీ మొక్కల పెంపకానికి, పెంపక షెడ్ల నిర్మాణం, పెంపక సామాగ్రి సరఫరా, ఆటోమేటిక్ మల్టీ ఎండ్ డ్రిల్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు రైతులకు, రీలర్స్కు సహాయం చేస్తోంది. పట్టు పరిశ్రమ కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ కుటుంబాల సాధికారత కోసం అన్ని పథకాలు 90% సహాయంతో అమలవుతున్నాయి. బయోల్టైన్ సెరికల్చర్ను ప్రోత్సహించడానికి రైతులకు బయోల్టైన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపై కిలోకి 50 రూపాయలు ప్రోత్సాహం అందిస్తున్నారు. అదేవిధంగా బయోల్టైన్ ముడి పట్టుదారం నుంచి సిల్క్ రీలర్స్ ఉత్పత్తికి కిలోకు 130 చొప్పున అందిస్తున్నాం. MGNREGS ద్వారా పట్టు పరిశ్రమ రైతులు మల్బరీ తోటల పెంపకం, పట్టు పెరుగుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 2020-21 మార్చి వరకు రైతులకి 15.20 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 21-22 సంవత్సరానికి గాను పట్టు పరిశ్రమ శాఖకి 97.36 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రాష్ట్రంలోని ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా డాక్టర్ YSR విజ్ఞాన విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పనితీరు, పరిశోధనలు మెరుగుపరచడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. శాస్త్రజ్ఞులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి సాగు సమస్యలకు తగిన పరిష్కారాలు చూపించేలా ప్రణాళికలు చేస్తున్నాం. రైతులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని వారికి తక్షణమే అవసరమైన విజ్ఞానాన్ని అందించడం, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే క్రమంలో విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేస్తున్నాం. పరిశోధనల ఫలితాలని, శాస్త్రజ్ఞుల సేవల్ని నేరుగా రైతులకు అనుసంధానం చేయడం కోసం గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలతో
విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేసేలా నెట్వర్క్ను తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా చేయడం, పోషకాహార భద్రతను సాధించడం వంటి అంశాలపైన ఈ విశ్వవిద్యాలయాలు తమ ప్రణాళికలు సిద్ధం చేశాయి. 2021-22 సంవత్సరంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 359.76 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అదేవిధంగా 2007లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం దేశంలోనే 2వ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఇందుకోసం పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రణాళిక చేస్తున్నాం. విశ్వవిద్యాలయ పరిధిలో 4 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్లు, 19 ఉద్యాన పరిశోధనా స్థానాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు 4 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 7 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. నాణ్యమైన మొక్కల ఉత్పత్తిని కూడా ఇక్కడే చేపట్టి గ్రామాలకు పంపించి రైతులకు అందించే కార్యక్రమాలను చేపట్టాం. వివిధ ప్రాంతాల్లో జాతీయ పరిశోధనా కేంద్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 2021-22 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 69.91 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు గణాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి మరియు మత్స్య సంపద పెరుగుదలకు రైతుల అభ్యున్నతి కోసం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో మొత్తం 29 సంస్థలు బోధన, శిక్షణ, పరిశోధన, విస్తరణ రంగాల్లో గణనీయమైన సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా మన్ననలను పొందుతూ పురోగమిస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యను అందిస్తూ పరిశోధన రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ద్వారా గ్రామీణ మౌలిక అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 81.72 కోట్లతో గరివిడి విజయనగరం జిల్లాలోని గరివిడిలోను పశువైద్య కళాశాలకు మౌలిక సదుపాయాల కోసం భవనాల నిర్మాణం పూర్తి చేసి 2020-21 నుంచి తరగతులు ప్రారంభించాం. 2020-21-22 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 147.31 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, పశుసంవర్ధక శాఖ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటూ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశుసంవర్ధక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున పశుపోషణ మరియు అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పొంగనూరు గోజాతులను సంరక్షించుకోవడమే కాకుండా బలమైన పశు సంపదను సాధించడం కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. కోడిగుడ్లు, మాంసం, పాలు ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని మొదటి 3 స్థానాల్లో ఉంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. నవరత్నాల్లో భాగంగా మన రాష్ట్రంలోని పశువుల ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, అధిక ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. రాజన్న పశు వైద్యం, నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, పశు విజ్ఞాన బడి వంటి కార్యక్రమాలని పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్నాం. పశు నష్ట పరిహార పథకం ద్వారా ఇప్పటి వరకు 59 కోట్లను 58,294 మంది పశు పోషకులకు అందజేశాం. ఇదే విధంగా ఏడాది 50 కోట్లను ఇందుకోసం కేటాయించాం. పశువుల ఆరోగ్యం చాలా కీలకం. అది వ్యవసాయ రంగానికి, రైతులకి చాలా ప్రోత్సాహించే అంశంగా భావించి పశు వ్యాధి నిర్ధారణ కోసం, చికిత్స సౌకర్య కల్పన కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా 154 పశు వ్యాధి నిర్ధారణశాలలను డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్కు అనుసంధానంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దేశంలో పశుగ్రాసానికి కూడా భద్రత కల్పించే విధానాన్ని ఈ ప్రభుత్వం ఆలోచించిన అంశాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న పశువులకు చాలినంత పశు మేతను అందుబాటులోకి తేవడానికి 250 కోట్లతో పశుగ్రాస పథక విధానాన్ని భారతదేశంలోనే ప్రప్రథమంగా మన ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 101.47 కోట్లను కేటాయించాం. 2021-22 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథక అనుసంధానంతో 20,000 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాహ క్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో పశుగణ సహాయకులను నియమించాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరిరక్షించడానికి పులివెందుల్లో ముర్రా జాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 40.86 కోట్ల బడ్జెట్తో 5 సంవత్సరాల కాల పరిమితితో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ క్రమంలో 2021-22 సంవత్సరానికి గాను 22.18 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. 1000 దూడల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని చేపట్టబోతున్నాం. ఇదే కాకుండా కడక్నాథి కోడి మాంసానికి ఉన్న
డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అధిక పోషక విలువలు కలిగిన కోళ్ల జాతిని పెంపొందించడం కోసం కడప జిల్లాలో 2 కోట్ల బడ్జెట్తో కడకనాథ్ కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలు అందించేందుకు విజయవాడలో 40 మంది పశు వైద్యులతో ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. 2021-22 సంవత్సరంలో పాల ఉత్పత్తి 177.62 లక్షల మెట్రిక్ టన్నులు, మాంసం ఉత్పత్తి 952.60 లక్షల మెట్రిక్ టన్నులు, గుడ్ల ఉత్పత్తి 2412.30 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అధ్యక్ష, పాడి పరిశ్రమకు జవజవాలు. ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ఆర్థిక అభ్యున్నతి కోసం తీసుకున్న గొప్ప చర్యల్లో మహిళా పాడి సహకార సంఘాల బలోపేతం అనేది ఒక కీలకమైన ఘట్టంగా నేను భావిస్తున్నా. పాల సేకరణ విక్రయాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంఘమైన అమూల్ సంస్థతో మన రాష్ట్రం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఒక కొత్త అధ్యయనానికి తెరలేపిందనడంలో సందేహమే లేదు. ఈ ఏడాది ప్రతి గ్రామంలోని కూడా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి 9,899 బిఎంసీయులు, 8,051 ఏఎంసీయులను మొత్తం 17,950 మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ని, యూనిట్స్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దీనికోసం 17,950 భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇది ఒక యజ్ఞం. ప్రతి గ్రామంలో రైతు కుటుంబానికి ఇన్నేళ్ల నుంచి జరిగిన దోపిడీ నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఏడాది పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో 4 జిల్లాల్లో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు ఈ జిల్లాల్లోని 704 గ్రామాల్లో 14,768 మంది రైతుల నుంచి ప్రతిరోజు 32,000 లీటర్ల పాలు ప్రస్తుతం సేకరిస్తున్నాం. దీంతో ప్రతి రైతుకు ప్రతి లీటర్కి అదనంగా 5 నుంచి 17 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. పథకం ప్రారంభం నాటి నుంచి 2021 మే 11 వరకు ఈ కార్యకలాపాల వల్ల పాడి రైతులకి 408 లక్షల అదనపు ఆదాయం పొందడంతో పాటు మధ్యవర్తులు లేకుండా ప్రతి రైతు 10 రోజులకు తమ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పశుసంవర్ధక శాఖకు 1,026.37 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను ఈ ప్రభుత్వం సిద్ధం చేసింది. చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో మరియు దేశ మత్స్య ఉత్పత్తిలో 29.5% వాటా కలిగి ఉంది. రాష్ట్రం నుంచి సముద్ర మత్స్య ఎగుమతుల విలువ 18,846 కోట్లు. ఇది 40.39% వాటాగా తెలుస్తుంది. ఈ రంగంలో 26.5 లక్షల మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. అధ్యక్ష, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే భృతిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాం. ఈ భృతిని ప్రభుత్వం సాంప్రదాయ పడవల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా లీన్ పీరియడ్ కింద సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద 2019 నుంచి ఇప్పటి వరకు 1,19,875 మత్స్యకార కుటుంబాలకి 331.60 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. లీటర్ డీజిల్ పైన 6 రూపాయల 3 పైసలు ఉన్న సబ్సిడీని ఈ ప్రభుత్వం 9 రూపాయలకి పెంచడంతో పాటు ఈ రాయితీని డీజిల్ కొనుగోలు చేసిన తక్షణమే స్మార్ట్ కార్డుల ద్వారా రిజిస్టర్ అయిన అన్ని బోట్లకు చెల్లిస్తున్నాం. నిరుడు ఈ పథకం కింద 37.50 కోట్లు ఖర్చు చేశాం. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఇప్పటి వరకు వారి కుటుంబానికి 5 లక్షలు పరిహారం ఇచ్చేవారు. దాన్ని 10 లక్షలకు పెంచాం. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర ₹50 సరఫరా చేయడం ద్వారా సంవత్సరానికి 748.56 కోట్ల రాయితీతో 53,550 అక్వా రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో మత్స్య ఉత్పత్తుల ధరల పతనం వల్ల అక్వా రైతులు తమ ఉత్పత్తులకు తగిన ధరలకు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మత్స్య ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు నిర్ణయించి మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు ఎగుమతిదారులతో కొనుగోలు చేయించి రైతులకు
ప్రభుత్వం అండగా నిలిచి భరోసా కల్పించింది. అధ్యక్ష, రాష్ట్రంలో 9 తీర ప్రాంత జిల్లాల్లో 35 సమీకృత ఆక్వా ల్యాబ్స్ స్థాపించడానికి 50.30 కోట్లు కేటాయించాం. ఈ ప్రయోగశాలల్లో చేపలు, రొయ్యల ఫీడు, ఇతర ఇన్పుట్ నాణ్యత పరీక్షలు తదితర సేవలు ఏర్పాటు చేయబడతాయి. ఆక్వాకల్చర్ అభివృద్ధికి చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 ఆక్వాకల్చర్ రంగాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి, సుస్థిర అభివృద్ధి చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2020 ద్వారా ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ APSADAను స్థాపించాం. ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టాన్ని తీసుకొచ్చాం. రైతులకు నాణ్యమైన ఆక్వాకల్చర్ ఫీడ్ ఉత్పత్తి మరియు సరఫరాను నిర్ధారిస్తుంది. రైతులు తమ పంట ఉత్పాదకతను పెంచడానికి ఈ చట్టం రూపొందించబడింది. ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టం. అధ్యక్ష, రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన ఆక్వాకల్చర్ విత్తనాల ఉత్పత్తి సరఫరాను నిర్ధారించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. మత్స్య ఉత్పాదకతను పెంచడానికి, పంట నష్టాలు తగ్గించడానికి ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ. అధ్యక్ష, ఎన్నికల ముందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టారు. ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, దీనికోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020ని తీసుకొచ్చాం. ఇది అవసరమైన సంఖ్యలో నైపుణ్యం మరియు అర్హత గల మానవ వనరుల ఉత్పత్తిని చేస్తుంది మరియు ఆక్వాకల్చర్ రంగానికి R&D సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రానికి గల 974 కిలోమీటర్ల తీర ప్రాంత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాం. మొదటి దశ కింద నిజాంపట్నం, మచిలీపట్నంలో 2 ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, నెల్లూరు జిల్లాలోని జువ్వెలదిన్నెల్లో 2 నూతన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. రెండవ దశలో భాగంగా మరో 4 ఫిషింగ్ హార్బర్లు శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. ఈ హార్బర్ల వల్ల నాణ్యమైన, పరిశుభ్రమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో అనుకూలమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. లోతైన సముద్ర జలాల్లో మత్స్యవేటకు ఉపయోగపడుతుంది. ఇతర తీర ప్రాంత రాష్ట్రాలకు మత్స్యకారుల వలసను నివారించవచ్చు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు. మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 26 పథకాలను 275.60 కోట్లతో మంజూరు చేసింది. 2021-22 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 329.48 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం ద్వారా వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ పంప్సెట్లు ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో 75,687 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు విడుదల చేశాం. 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నాం. ఇందులో 99.49% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 34 ఫీడర్లు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి గాను 1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీర్ఘకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6,100 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం జారీ చేశాం. మా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం 24/7 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి వ్యవసాయ ఫీడర్లను వేరు చేసే కార్యక్రమం ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది. మా ప్రభుత్వం డిస్కం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్తుకి శ్రీకారం చుట్టిందే ఆయన. ఆ తరువాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తుని ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంకల్పించారు. ఉచిత విద్యుత్తుకి ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో
బడ్జెట్లో 5,000 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ రంగానికి మేలు చేయడానికి ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అనుసంధానం చేస్తున్నాం. బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెంపుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగం నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సేద్యపు నీటి కుంటలను తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతూ ఉన్నారు. 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,740 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 29,000 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులతో పాటు ఆర్బీకే మరియు బిఎంసిసి భవన నిర్మాణాలు చేపడుతున్నాం. 2021-22 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కోసం మొత్తం బడ్జెట్ 8,116.16 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాల్ని చూసిన మనం ఇప్పుడు చెప్పినవే కాకుండా చెప్పని కార్యక్రమాలని కూడా పెద్ద ఎత్తున అమలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి పోలిక ఒక్క మాటలో చెప్పాలంటే భరోసాకి భజనకి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోయినా ఆయనకి కావాల్సిన భజన ఉంటుంది. ఈ రెండు తేడా అధ్యక్ష. ఎన్నికల ముందు ఉచిత బోర్లను ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి 2020 సెప్టెంబర్ 28న వైఎస్ఆర్ జలకళ పేరిట ఉచిత బోర్లను తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రాబోయే 4 ఏళ్లలో 2,340 కోట్ల వ్యయంతో 2 లక్షల బోర్లను ఉచితంగా వేయాలని ప్రణాళికలు చేసి అమలు చేస్తున్నాం. గతంలో చెప్పకపోయినా చిన్న సన్నకార రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 1,700 కోట్ల వ్యయం కాగలిగిన ప్రణాళికతో మోటార్లను కూడా ఉచితంగా అందించే ప్రణాళికను సీఎం గారు ప్రకటించారు. అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. కేవలం బోర్లు వేసి వదిలేయడమే కాదు, వారికి మోటార్లను కూడా ఉచితంగా ఇవ్వాలనేది ఆయన ఎన్నికల హామీ కాదనే విషయాన్ని ఇక్కడ మరొకసారి సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల 5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. దాదాపు 3 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. వైఎస్ఆర్ జలకళ భవిష్యత్తులో మెట్ట ప్రాంతాల్లోనూ, కరువు ప్రాంతాల్లోనూ ఒక గొప్ప చైతన్యం, మార్పు తీసుకురాగలిగిన కార్యక్రమం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2020-21 సంవత్సరంలో జలకళ కార్యక్రమం కోసం 25,500 బోర్లను ఉచితంగా వేయడానికి నియోజకవర్గ స్థాయిలో పనులను ప్రారంభించాం. వైఎస్ఆర్ జలకళ అమలుకి ఈ ఏడాది బడ్జెట్లో 200 కోట్లను ప్రతిపాదిస్తూ ఉన్నాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసినప్పుడు నాకు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలనిపిస్తుంది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన మాట ఒకటి ఇక్కడ తెలియజేస్తున్నా. ఇఫ్ అగ్రికల్చర్ గోస్ రాంగ్, నథింగ్ ఎల్స్ విల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు గో రైట్. ఇలాంటి విన్నప్పుడు ఎంతోమంది నిపుణుల ఆలోచనలు, ఆశలను క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకొస్తూ వ్యవసాయాన్ని సరైన దిశలో నడిపిస్తున్న నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఆయన ఆలోచనలతో, పథకాలతో రైతును విజేతగా నిలిపేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అధ్యక్ష, రైతుకు ఎంత చేసినా తక్కువేనని మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే అడుగడుగున అడ్డు తగిలే శక్తులు ఉన్నాయి. అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనాతోనే పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎల్లో ఫంగస్తో కూడా కరోనాతో పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అధ్యక్ష, ఎన్ని రకాలుగా అడ్డుకున్నా సీఎం గారి దీక్షా దక్షతలను, సంక్షేమాన్ని నిరంతరం శక్తివంచన లేకుండా చేసే పనిని అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి పరితీరిని చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు అధ్యక్ష. అందుకే మొన్న చంద్రబాబు గారు విశాఖపట్నంలోని తిరుపతి ఎన్నికల్లో తీర్థంలో తప్పిపోయిన పిల్లాడిలాగా చాలా గందరగోళంగా తిరిగారు అధ్యక్ష. ఆయన పిల్లోడు కూడా వచ్చిరాని మాటలతో ఆయన తిరుగుతూ ఉన్నాడు అధ్యక్ష. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టారు, అద్వితీయమైన విజయాలను ఇచ్చారు. ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానంటే అధ్యక్ష, ఎవరు అడ్డుకున్నా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ చిత్తశుద్ధిని ఎట్టి పరిస్థితుల్లోని అడ్డుకోలేరు, ముఖ్యమంత్రి గారి సంకల్ప సిద్ధిని అడ్డుకోలేరని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు వరుసగా మూడోసారి వ్యవసాయ బడ్జెట్ని పెట్టే అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2021-22 సంవత్సరానికి గాను మొత్తం 31,256.36 కోట్లకు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. Now Sri G. Srikanth Reddy will move the motion of thanks on Governor's address.